అలా దేవత వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఆ దేవతకి ప్రతిరోజు ఒకే సమయంలో నిర్ణీతమైనటువంటి సమయంలో మీకు వీలైనప్పుడు ఇదే సమయంలో జపం చేయాలి అని ఏ రూల్ లేదు. మీకు వీలైనప్పుడు ఉదయం 7 గంటలకి నాకు వీలవుతుందండి, అలాగే చేయండి. ప్రతిరోజు 7 గంటలకే చేయండి. అలా కాదండి, కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు, అలా కాదండి పొద్దున్నే నేను నా భర్తని ఆఫీస్కి పంపాలి, పిల్లల్ని వాళ్ళకి టిఫిను భోజనము అన్నీ కూడా చేసి ఇచ్చి వాళ్ళని స్కూళ్ళకి పంపించేయాలి. అలా వాళ్ళని పంపించేసిన తర్వాత ఇప్పుడు నేను 9:30, 10 గంటల ప్రాంతాల్లో తీరుబడిగా నేను జపానికి కూర్చోగలుగుతాను. మరి అప్పుడు చేయవచ్చా? నిరభ్యంతరంగా చేయొచ్చు. మీరు ఆ సమయంలో జపం చేయడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు కూడా ఉండవు. మీరు చేయండి. అది కాకపోతే ప్రతిరోజు అదే సమయానికి చేయండి. అప్పుడు దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది. మీరు జపం చేసినంతసేపు ఆ దేవత అక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు మీరు అంగన్యాస కరన్యాసాలు చెబుతూ ఉన్నారు కదా, ఆ న్యాసము అనేది ఎప్పుడైతే చెప్పారో ఆ దేవతని దేవతను దిగ్బంధనం చేసి అక్కడ కూర్చోబెట్టారు. మీరు మంత్ర జపం అయిపోయేంత వరకు, మీ జపం అయ్యే వరకు దేవత అక్కడే కూర్చుంటుందా? చచ్చినట్టు కూర్చుంటుంది. మీరు కట్టేశారు కదా, కాళ్ళు చేతులు కట్టేశారు కదా, దేవతను కదలడానికి వీల్లేదు అన్నారు కాబట్టి అక్కడే కూర్చుంటుంది. జపం అయ్యేదాకా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ జపం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ దేవతకి నివేదన తప్పనిసరిగా చేయండి. ఏం నివేదన చేయాలి? మీ ఇష్టం. మీ దగ్గరలో ఏముంటే అది అవసర నైవేద్యం అంటారు దీన్ని. మీ దగ్గర ఏముంటే అది పెట్టండి. 2 పటికి బెల్లం ముక్కలు, లేకపోతే 2 జీడిపప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 1 అరటిపండు, ఏదో ఒకటి నివేదన చేయండి. ఆ తర్వాత మీ వంటంతా పూర్తయిపోయిన తర్వాత భోజనం చేయబోయే ముందు దేవతకి మహానివేదన, మీరు తినబోయే పదార్థం అంతా కూడా దేవతకి నివేదన చేసి అప్పుడు మీరు భోజనం చేయండి. దేవతకి నివేదన చేయటం మాత్రం మర్చిపోవద్దు. దేవతను మనం పిలిచినటువంటి వాళ్ళకి నివేదన అనేది తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఈ దేవతకి నివేదన అనేది చేసి ఆ తర్వాత మీరు భోజనం చేయండి. ఈ రకంగా మనం జపం కనుక చేసినట్లయితే ఆ జపం మనకి తప్పనిసరిగా సిద్ధిస్తుంది.